హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఓం నమస్తేయ. హర హర మహాదేవ్, శంభో శంకర్. అప్పుడప్పుడు కూడా మనం ఖాళీగా ఉన్న సమయంలో మనం ఏదో ఒక గుడికి, మనం మన ఫ్యామిలీని కూడా ఏదో ఒక గుడికి తీసుకెళ్ళి దైవదర్శనం చేయించి, అట్లా చుట్టూ ఉన్న వాతావరణం పిల్లలకు కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా చాలా బాగుంటారండి. మరి గుడికి వెళ్తే మన కాళ్ళు పుణ్యం చేసుకుంటేనే ఒక గుడికి వెళ్ళగలం. మనం పుణ్యం చేసుకుంటేనే ఆ మెట్లెక్కి మన కళ్ళు పుణ్యం చేసుకుంటేనే ఆ దైవదర్శనం మనం చేసుకోగలమండి. అలాగే ఆ మంత్రాలు అవన్నీ వినాలంటే, భగవంతుడి పాటలు వినాలంటే మన చెవులు కూడా పుణ్యం చేసుకోవాలి. ఆ స్వామివారికి దండం పెట్టుకోవాలంటే మన చేతులు కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాగే అప్పుడప్పుడు కూడా మన నమ్మకమే మనం నడిపిస్తుంది. మన నమ్మకమే, మన హృదయంలో ఆ భగవంతుడి స్థానం ఉంటే ఆ మన నమ్మకమే మన ధైర్యం. అదే భగవంతుడు. ఏదైనా సరే, ఒక రోజైనా సరే మన పల్లెటూళ్ళలో రామాలయం, కృష్ణాలయం ఉంటాయి కదా, అప్పుడప్పుడు కూడా ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారికి ఒక మాల కట్టి జర్నీ చేసుకుంటే మన సాంప్రదాయం, మనకున్నటువంటి విలువలు, మన సాంప్రదాయాలు మన పిల్లలందరికీ కూడా నేర్పించి నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ పలానా పండుగ వస్తే ఇలా చేయాలి, కృష్ణాష్టమి ఇలా చేయాలి, మరి శ్రీరామనవమి ఇలా చేయాలి, హనుమాన్ జయంతి వస్తే ఇలా చేయాలి అని మనం చెప్పుకోవాలండి. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మే 12 వచ్చింది, మంగళవారం వచ్చింది. మరి మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. రేపు మంగళవారం మీ అందరికీ కూడా అడ్వాన్స్గా శ్రీరామ రక్ష. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.